పడిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇక నడక ఏమాత్రము సాధ్యము కాని పరిస్థితులలో దిగజారడం. అంటే అభిషేకం పోతుంది, అభిషేకం పోతుంది. దేవునితో మాట్లాడలేడు. ఆఖరి పోర్షన్ ఆఫ్ ద మెసేజ్ జాగ్రత్తగా వినండి. దేవునితో మాట్లాడలేడు, దేవుని గూర్చి మాట్లాడలేడు. అప్పుడు కూడా పడిపోయినట్టు కాదు, అప్పుడు కూడా పడిపోయినట్టు కాదు. నేను చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ కంట్రోల్లో మాట్లాడుతున్నా. ఇఫ్ యూ కెనాట్ ప్రే, యు ఆర్ స్టిల్ నాట్ ఫాలన్. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు యూ, యు ఆర్ స్టిల్ నాట్ ఫాలన్. सब लोग सीख लेना, मुझसे सीख लेना. ప్రార్థన నీకు చేత కాదు, అయినా నువ్వు పడినట్టు కాదు. కాదు, ఎప్పుడు పడిపోయినట్టు తెలుసా? ప్రార్థన చేయలేకపోవడం పడిపోవడం కాదు, ప్రార్థన చెయ్యాలని ఆశ లేకపోవడం పడిపోవడం. ఆ ఆశే నీలో చచ్చిపోయింది అనుకో, ఏం దేవుడు ఏం ప్రార్థన అని అప్పుడు పడిపోయినట్లు లెక్క. ప్రార్థన చేయలేకపోతున్నానని నువ్వు వేదన పడుతున్నంతసేపు నువ్వు నిలబడినట్టే లెక్క. ఇవాళనే ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెట్టారు. వాళ్ళు ఎవరో ఇక్కడ ఉంటే నా బిడ్డలే కావచ్చు అనుకుంటున్నా. చార్ల్స్ స్పర్జన్ యొక్క కోట్ అది. మీరు ఎవరైనా ఫేస్బుక్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళది తగిలి ఉంటుంది కూడా. చార్ల్స్ స్పర్జన్ యొక్క కోట్ ఏంటంటే, నీవు కోరుకున్నట్లుగా నువ్వు ప్రార్థించలేని సమయంలో నీకు చేతనైనంతగానే ప్రార్థించటం నీకు మంచిది అన్నాడు చార్ల్స్ స్పర్జన్. నీవు మోషే ప్రార్థించినట్టు సీనాయి కొండ మీద 40 దివారాత్రాలు ఏలియాలాగా అని నీ ఆశ, కానీ నీకు చేత కాలేదు. నువ్వు అనుకున్నంత ఎక్కువ నువ్వు ప్రార్థన చేయలేకపోతే నీకు చేతనైనంతే నువ్వు ప్రార్థన చేయడం నీకు మంచిది. కనీసం ప్రయత్నమైనా లేకపోవడమే నువ్వు పడిపోవడము. ప్రయత్నము లేకపోవడమే పడిపోవడం, ఆశ లేకపోవడం పడిపోవడం. దేవుని చేత వాడబడాలనే ఆశ నీకు ఉన్నంతసేపు, దేవుని చేత నేను వాడబడాలనే ప్రయత్నం చేస్తున్నంతసేపు నువ్వు పడలేదు బాబు, నువ్వు నడుస్తున్నావు లేకపోతే పరిగెడుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 5వ, నేను ఏది చెప్పినా లేఖనం లేకుండా చెప్పను, చరిత్ర లేకుండా చెప్పను, లాజిక్ లేకుండా చెప్పను, గతకాల భక్తుల యొక్క సాక్ష్యం లేకుండా చెప్పను. అందుకే నేను చెప్పేది అల్టిమేట్. ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే, వినాల్సిందే. చదవండి ఇర్మియా 5:1. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూడండి, దాని రాజవీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనపడితే నేను దానిని ఆశీర్వదిస్తాను, క్షమిస్తాను, దీవిస్తాను. ఎవడు కావాలి దేవునికి? న్యాయము జరిగించుచున్నవాడే కాదు, నమ్మకముగా ఉన్నవాడే కాదు, నమ్మకముగా ఉండా ప్రయత్నించుచున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరికి మార్కులు వేస్తున్నాడండి? ప్రయత్నించుచున్నవాడు. నా సహోదరి సహోదరుడా, నా కుమార్తె నా కుమారుడా, నువ్వు మోషేలాగా ఏలియాలాగా అంత అగ్నిలాంటి ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలివి కాకపోవచ్చు. నీ చిన్న హృదయంలో చిన్న ఆశ ఉందిగా. రోజుకు 5 నిమిషాలన్నా మోకరించిన ప్రయత్నం చేస్తున్నావు కదా. దేవుని దృష్టిలో నువ్వు నిలబడ్డావు, నువ్వు నడుస్తున్నావు, త్వరలోనే పరిగెత్తుతావు కూడా అని ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వెరీ సూన్ యూ విల్ బి ఏబుల్ టు రన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజన సమయములో నువ్వు మళ్ళీ స్నానం చేయడానికి సమయం ఇవ్వబడుతుంది. అందుకే ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేవాడు ఎప్పటికప్పుడు కడుక్కుంటాడు కనుక దేవుడు అతన్ని ఎల్లప్పుడూ నిలబెడతాడు, నడిపిస్తాడు, పరిగెత్తిస్తాడు. వాడు పడడానికి అవకాశం లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఫాల్ డౌన్. అందుకే ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం అవసరం.
వస్తావు, పాపాలు ఒప్పుకుంటావు, క్షమాపణ చెప్పుకుంటావు, అయిపోయింది. గతకాలపు ఫైల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, నీ మీద కేసులన్నీ కొట్టవేయబడినాయి. ఎవ్రీ సండే యూ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కొత్త బిగినింగ్. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మనం ప్రభువులో నడుద్దాము, నిలబడదాం. పడిపోవటం అనగా యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద డిజైర్ టు వాక్. పడిపోవడం అంటే అర్థం ఏంటి? నడవడం లేదు, పని చేయడం లేదు, పని చేద్దామని ఆశ కూడా పోయింది. అది పర్ఫెక్ట్గా పడిపోవడం. ఎందుకంటే ఆశ ఉన్నంతసేపు దేవుని లెక్కలో నువ్వు ఉంటావు. ఆశ గల వాని ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని యొక్క జనాభా లెక్కలో ఉన్నావు. ఆశ ఉందా నీలో? దేవుడు తన దృష్టి నీ మీద పెట్టాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక.